Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మనం ఫస్ట్ టాపిక్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఆమోదించిన కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఐటీఐస్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, పారిశ్రామిక శిక్షణ సంస్థలు, అలానే స్కిల్లింగ్ నైపుణ్య శిక్షణకు సంబంధించిన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు సంబంధించి ఒక స్కీమ్కి ఆమోదం తెలపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అందులో మొదటిది వచ్చేసి నేషనల్ స్కీమ్ ఫర్ ఐటీఐస్ అండ్ 5 నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్ స్కీమ్. ఈ స్కీమ్లో భాగంగా ఐటీఐస్ని అప్గ్రేడ్ చేయబోతా ఉన్నారు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని అప్గ్రేడ్ చేయబోతా ఉన్నారు. అంటే ఉన్న వాటిని ఆ మౌలిక వసతుల్ని ఇంకా అభివృద్ధి చేయబోతా ఉన్నారు. అలానే నైపుణ్య శిక్షణకు సంబంధించి 5 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సెస్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఈ పథకం కింద. ఈ పథకానికి 60,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు. కేంద్ర ప్రాయోజిత పథకంగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ లాగా దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. దీనికి 60,000 కోట్లు కేటాయించారు. ఇందులో 30,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 20,000 కోట్లు స్టేట్ గవర్నమెంట్స్, అలానే మరో 10,000 కోట్లు వివిధ పరిశ్రమలు కంట్రిబ్యూట్ చేస్తాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అలానే ఈ స్కీమ్లో భాగంగా ఐటీఐస్ని 1000 గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని అప్గ్రేడ్ చేయబోతా ఉన్నారు, వాటిని అభివృద్ధి చేయబోతున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ నెంబర్ వచ్చేసి 1000. అలానే 5 స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. 5 నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని అభివృద్ధి చేయబోతా ఉన్నారు, అప్గ్రేడ్ చేయబోతా ఉన్నారు. అలానే 5 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కిల్లింగ్వి ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇది ఒక స్కీమ్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. మరొక నిర్ణయానికి కూడా ఆమోదం తెలిపారు. భారతదేశంలో ఉన్న ఐఐటీస్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్కి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ఉన్న, ముఖ్యంగా 5 రాష్ట్రాల్లోని 5 ఐఐటీల మౌలిక వసతుల్ని అప్గ్రేడ్ చేయాలి, ఎక్స్పాండ్ చేయాలి, వాటి మౌలిక వసతుల్ని విస్తరించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఐఐటి తిరుపతి ఆంధ్రప్రదేశ్, ఐఐటి బిలాయ్ ఛత్తీస్గఢ్, ఐఐటి జమ్మూ అండ్ కాశ్మీర్, ఐఐటి ధార్వాడ్ కర్ణాటక, ఐఐటి పాలక్కడ్ కేరళ, ఈ 5 ఐఐటీలని విస్తరించబోతా ఉన్నారు. తద్వారా మరో 6,500 మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకోవడానికి ఆస్కారం ఏర్పాటు అవుతుందన్నమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 5 ఐఐటీల పేర్లు, అవి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి. అలానే 5 న్యూ స్టేట్ ఆఫ్ ద రీసెర్చ్ పార్క్స్, 5 రీసెర్చ్ పార్కులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఈ 5 ఐఐటీలలో. ఈ 5 రీసెర్చ్ పార్కులను ఏర్పాటు చేయడం ద్వారా ఇండస్ట్రీకి, విద్యా సంస్థలకి మధ్య కొల్లాబరేషను, కోఆర్డినేషన్ బాగుంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలానే ఇంకొక నిర్ణయం కూడా తీసుకుంది యూనియన్ క్యాబినెట్. శక్తి పాలసీని రివైజ్ చేయాలి. జనరల్గా మనకి పవర్ ఉత్పత్తి కావాలి అంటే, పవర్ సెక్టార్ని మనము విద్యుత్ ఉత్పత్తి చేయాలి అంటే థర్మల్ పవర్ పైన ఎక్కువగా ఆధారపడతా ఉన్నాం. కోల్ని మనము వాటికి అందించాలి. అయితే ఆ కోల్ని వాటికి అందించేటప్పుడు సరైన విధంగా ట్రాన్స్పరెన్సీ లేదు అని చెప్పేసి కూడా మనం విమర్శలు ఎదుర్కొంటూ ఉంటాం. అంటే పారదర్శకత లేదని చెప్పేసి. ఆ పారదర్శకత ఉండేలా చేయడానికి వివిధ కంపెనీలకి కరెక్ట్గా ఆక్షన్ నిర్వహించి ఆ కోల్ బ్లాక్స్ని వాటికి అందించడానికి 2017 సంవత్సరంలో 2017లో శక్తి పాలసీని తీసుకొచ్చారు. శక్తి పాలసీ ఇది ఇంపార్టెంట్. శక్తి అంటే స్కీమ్ ఫర్ హార్నెస్సింగ్ అండ్ అలొకేటింగ్ కోయల ట్రాన్స్పరెంట్లీ ఇన్ ఇండియా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది శక్తి పాలసీ 2017 కోల్ అలొకేషన్ టు పవర్ సెక్టార్ కోసం. ఇప్పుడు దీన్ని రివైజ్ చేశారు, అంటే దీన్ని సవరించారు. 2019లో దీన్ని ఒకసారి సవరించారు, 2023లో ఇంకొకసారి సవరించారు, ఇప్పుడు 2025లో 3వసారి సవరించడం జరిగింది. ఈ స్కీమ్ కింద, ఈ రివైజ్డ్ పాలసీ కింద ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నారు అంటే ట్రాన్స్పరెంట్గా వీటికి కోల్ బ్లాక్స్ని అలొకేట్ చేస్తారు. అలానే గ్లోబల్ మార్కెట్లపైన మనం ఇక నుంచి పెద్దగా డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మనకు కావాల్సిన కోల్ కోసము గ్లోబల్ మార్కెట్లపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. తద్వారా ఎనర్జీ సెక్యూరిటీ, అందరికీ ఎనర్జీ సెక్యూరిటీ కూడా సాధ్యమవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నది ఈ పాలసీ ప్రకారం. అలానే ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేసేది కోల్ ఇండియా లిమిటెడ్ సంస్థ. కోల్ ఇండియా లిమిటెడ్ సంస్థ మరియు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్
ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత తీసుకుంటాయి. ఈ పాలసీ ద్వారా కోల్ కంపెనీస్కి అదనపు ఖర్చు ఎటువంటిది కూడా ఉండదు అని చెప్పేసి కూడా ఈ పాలసీ చెప్తా ఉంది. ముఖ్యంగా థర్మల్ పవర్ ప్లాంట్లు, రైల్వేసు, కోల్ ఇండియా లిమిటెడ్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, ఎండ్ కన్జ్యూమర్స్ అనగా చివరగా మనం వినియోగించే వినియోగదారులు, స్టేట్ గవర్నమెంట్స్ ఈ పాలసీ వల్ల లబ్ధి పొందుతాయని చెప్పేసి చెప్తా ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది శక్తి పాలసీ 2017లో తీసుకొని వచ్చారు. నెక్స్ట్ వన్ పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చీఫ్గా కొనసాగనున్న ప్రవీణ్ సూద్ గారు, ప్రెజెంట్ సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ గారి పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే తదుపరి సిబిఐ డైరెక్టర్ని నియమించడానికి సెలెక్ట్ చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ లోక్సభలోని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు, సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా గారు మీట్ అయ్యారు. సిబిఐ డైరెక్టర్ని సెలెక్ట్ చేయాలి అంటే 3 మెంబర్ కమిటీ నిర్ణయిస్తుందన్నమాట. 3 సభ్యుల కమిటీ, అందులో ప్రధానమంత్రి ఉంటారు, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లోక్సభ మరియు సిజేఐ గారు ఉంటారు. ఈ కమిటీ రికమెండ్ చేస్తుంది ఎవరిని నియమించాలని చెప్పేసి. అయితే ఇంకా ఫైనల్ తదుపరి డైరెక్టర్గా ఎవరిని నియమించాలని చెప్పేసి క్లారిటీ రాలేదు. సో వీళ్ళు మరొక ఇయర్ ఇతన్ని పొడిగించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఆయనకి పొడిగించారు ఇప్పుడు 1 ఇయర్ పాటు. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సిబిఐ అనేది భారతదేశంలో ప్రీమియర్ పోలీస్ రీసెర్చింగ్ ఏజెన్సీ అని చెప్పవచ్చు. ఆర్థిక నేరాలు కావచ్చు, లేదంటే ఎటువంటి క్రైమ్స్ జరిగినా, సైబర్ క్రైమ్స్ అయినా, మనీ లాండరింగ్ క్రైమ్స్ అయినా ముఖ్యంగా సిబిఐ టేకప్ చేయడానికి అధికారాలు ఉంటాయి. మనం డిస్కస్ చేసుకున్నాం. గతంలో సిబిఐ ఆపరేషన్ చక్రాన్ని కూడా లాంచ్ చేసింది. మనీ లాండరింగ్, ఫైనాన్షియల్, సైబర్ ఫినాన్షియల్ క్రైమ్స్ని అరికట్టడానికి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా సహకారంతో ఆపరేషన్ చక్రా 3ని ఇటీవల లాంచ్ చేసిందని తెలుసుకున్నాం. నిన్ననే ఆపరేషన్ హాక్ గురించి కూడా తెలుసుకున్నాం. చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ని కంట్రోల్ చేయడం కోసం ఆపరేషన్ హాక్. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది దీని జ్యూరిస్డిక్షన్, దీని పరిధి ఎంత విస్తృతంగా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఇక సిబిఐ 1963 సంవత్సరంలో ఏర్పాటైంది. 1963 సంవత్సరంలో సంతానం కమిటీ రికమెండేషన్స్ మేరకు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ సంతానం కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఆ కమిటీ 1962-64 మధ్య ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. భారతదేశంలో అవినీతిని నిర్మూలించాలి అని చెప్పేసి ఆ సంతానం కమిటీ రికమెండేషన్స్ మేరకే సిబిఐ ఏర్పాటైంది. అయితే దీనికి అధికారాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 నుంచి ఇది అధికారాలు పొందుతుంది. దీన్ని బట్టి చెప్పవచ్చు ఇది స్టాచ్యుటరీ బాడీ కూడా కాదు, అంటే చట్టబద్ధమైన సంస్థ కాదు, అలానే కాన్స్టిట్యూషనల్ బాడీ కూడా కాదు, రాజ్యాంగబద్ధమైన సంస్థ కూడా కాదు. దీనికి అధికారాలు ఈ డిఎస్పిఈ యాక్ట్ నుంచి వస్తాయి. ఇక సిబిఐ విషయానికి వస్తే ఒక కండిషన్ ఉంటుంది, ఒక ప్రొవిజన్ ఉంటుంది, ఒక చట్టం. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 కింద సెక్షన్ 6 అని ఒకటి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 6 మనం జనరల్గా గతంలో కూడా చూసాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సిబిఐని ఆంధ్రాలోకి ఎంటర్ అవ్వనివ్వము, మేము దానికి అనుమతి ఇవ్వమని చెప్పేసి గతంలో 2023-24 ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అప్పుడు చెప్పింది, ఒక వివాదమైంది. 2024లో కూడా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కూడా మేము సిబిఐకి మా రాష్ట్రంలోకి ఎంటర్ చేయనివ్వము అని చెప్పేసి చెప్తా ఉంటారు, వివాదాలు వస్తూ ఉంటాయి. ఆ సెక్షన్ 6 ఏమని చెప్తుందంటే సెక్షన్ 6 ఆఫ్ ద ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఈ చట్టం కింద ఆ సెక్షన్ కింద రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంటుంది. సిబిఐకి అనుమతి ఇవ్వవచ్చు లేదా అనుమతిని రద్దు చేయవచ్చు సెక్షన్ 6 కింద. ఇది సిబిఐ గురించి. నెక్స్ట్ వన్ అగైన్ పాలిటీ రిలేటెడ్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ వివాదంకి సంబంధించి, ఈవీఎంస్కి సంబంధించి. ఈవీఎంస్ గురించి ఎక్కువగా వివాదాలు చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఓట్లు సరిగా లెక్కించడం లేదు, చాలా మాల్ ప్రాక్టీసెస్ జరుగుతూ ఉన్నాయి, ఈవీఎం ట్యాంపరింగ్స్ జరుగుతూ ఉన్నాయని కూడా వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు కూడా మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎలాన్ మస్క్ గతంలో ట్వీట్స్ కూడా చేశాడు. సో అప్పటి నుంచి ఈవీఎంలు అనేవి చాలా చర్చనీయాంశమైనాయి. ముఖ్యంగా ఏప్రిల్ 26, 2024న ఈవీఎంలకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది.
ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈవీఎంలకు సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్, ఒక ఎన్జిఓ సంస్థ, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్. ఇది జనరల్గా పొలిటికల్ ఫండింగ్స్ సంబంధించి కూడా రిపోర్ట్లు విడుదల చేస్తూ ఉంటుంది ఏడీఆర్. ఈ ఏడీఆర్ 2024లో ఒక పిటిషన్ వేసింది. ఈవీఎంలు సరిగా లెక్కించడం లేదు, అంతా మాల్ ప్రాక్టీసెస్ ఉన్నాయని చెప్పేసి. సో అప్పుడు ఏమని అడిగారంటే ఏడీఆర్ సంస్థ ఈవీఎంల ఓట్లను వీవీప్యాట్లతో, వీవీప్యాట్ అని ఒకటి ఉంటుంది కదా, వీవీప్యాట్ ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్, వీవీప్యాట్ స్లిప్స్ వస్తాయి. మనము ఆ ఈవీఎం బటన్ పైన నొక్కినప్పుడు ఈ వీవీప్యాట్ స్లిప్ 7 సెకండ్ల పాటు 7 సెకండ్ల పాటు మనకి డిస్ప్లే అవుతుంది. మనము ఏ దానికి ఓటేసామో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, 7 సెకండ్ల పాటు డిస్ప్లే అవుతుంది. ఆ వీవీప్యాట్ స్లిప్లతో 100% ఈవీఎం ఓట్లని లెక్కించాలి, క్రాస్ వెరిఫై చేయాలని ఏడీఆర్ అడిగితే సుప్రీంకోర్టు అది కుదరదు, 100% క్రాస్ వెరిఫికేషన్ కుదరదు. కానీ ఎవరైతే ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 2వ ప్లేసు లేదా 3వ ప్లేసు వచ్చిన అభ్యర్థి ఉంటాడో అతని రిక్వెస్ట్ మేరకు ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో 5% ఈవీఎంలను 5% ఈవీఎంలని లెక్కించాలి, వెరిఫై చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అది ఫాలో అవ్వటం లేదు సరిగా. వీళ్ళు కేవలం మాక్ పోల్స్ మాత్రమే నిర్వహిస్తూ ఉన్నారు, కానీ సైంటిఫిక్గా వెరిఫై చేయటం లేదని చెప్పేసి ఏడీఆర్ సంస్థ మళ్ళీ పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా గారి ధర్మాసనం ఏమని చెప్పిందంటే, ఎలక్షన్ కమిషన్ ఒకటి చెప్పింది, మేము ఏదైనా వివాదాలు తలెత్తితే ఆ ఈవీఎంలకు సంబంధించి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మరియు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థలు ఆ ఈవీఎంలని పరీక్షించి ధృవీకరిస్తాయి, సర్టిఫై చేస్తాయని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదన చేస్తే సుప్రీంకోర్టు దానికి ఓకే చెప్పింది, అంగీకారం తెలిపింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈవీఎంలకు సంబంధించి ఎవరు కేసు వేశారు అంటే ఏడీఆర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2024 అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ ధర్మాసనం కూడా గుర్తుపెట్టుకోవాలి, 2024లో తీర్పు ఇచ్చిన ధర్మాసనం కూడా జస్టిస్ సంజయ్ ఖన్నా గారు మరియు జస్టిస్ దీపాంకర్ దత్తా. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఎసెన్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్ యాక్చువల్లీ. ఇంకా ఏమని చెప్పిందంటే, ఆ సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, ముఖ్యంగా ఓటింగ్ అయిపోయిన తర్వాత, పోలింగ్ అయిపోయిన తర్వాత 45 రోజుల వరకు ఆ సింబల్ లోడింగ్ యూనిట్స్ అనేవి ఉంటాయి. ఆ సింబల్ లోడింగ్ యూనిట్స్ని సీల్ వేసి వాటిని భద్రపరచాలి, 45 రోజుల పాటు వాటిని సీల్ తెరవకూడదని కూడా 45 డేస్ లిమిట్ విధించింది సుప్రీంకోర్టు. సో మనకు ఎప్పుడైనా పాలిటీ రిలేటెడ్ ఆర్టికల్స్ చదువుతూ ఉన్నాము అంటే మనకి ఆర్టికల్లో మ్యాటర్తో పాటు అది ఏ ధర్మాసనం తీర్పునిచ్చింది, ఏ జడ్జి బెంచ్ తీర్పునిచ్చింది, అలానే ఎవరు కేసు వేశారో తెలుసుకోవాలి. ఇక ఈవీఎంస్ విషయానికి వస్తే ఈ వీవీప్యాట్ అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడుగుతాడు, వీవీప్యాట్ అబ్రివేషన్ అడగవచ్చు, ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఇక ఈవీఎంలు భారతదేశంలో తొలిసారిగా ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారో కూడా మనము గతంలో డిస్కస్ చేసుకున్నాం, మళ్ళీ రికాల్ చేద్దాం. 1982లో 1982లో తొలిసారిగా కేరళలోని ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో వీటిని ప్రవేశపెట్టారు పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా, 1982. నెక్స్ట్ వన్, ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్గా ముగిసిన తర్వాత కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ని క్లోజ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ డెసిషన్ తీసుకునింది. ఫస్ట్ ఆపరేషన్ సింధూరు, ఇక్కడ రెండు తెలుసుకోవాలి, ఆపరేషన్ సింధూర్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి, కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ గురించి. ఇక ఆపరేషన్ సింధూర్ విషయానికి వస్తే భారతదేశము ఆ ఆపరేషన్ పాకిస్తాన్ ఉగ్రమూకల్ని అంతం చేయడానికి లాంచ్ చేశాము. ఆ దాడి జరిగి ఆ ఉగ్రవాద మూకల్ని అరికట్టిన తర్వాత తొలిసారిగా 2 మహిళా ఆఫీసర్లు ప్రెస్ ముందుకు వచ్చి ఆ ప్రెస్కి వివరణ ఇచ్చారు. వాళ్ళ పేర్లు మనకి చాలా ఇంపార్టెంట్. ఒకరు కల్నల్ సోఫియా ఖురేషీ గారు, మరొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గారు. వీళ్ళిద్దరూ వచ్చి ప్రెస్ వివరణ ఇవ్వడానికి ముఖ్య కారణము మన ఇండియన్ ఆర్మీలో జెండర్ ప్యారిటీ వస్తూ ఉంది, లింగ సమానత్వం వస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పవచ్చు. ఇక ఆఫ్టర్ దట్ కర్తార్పూర్ సాహిబ్ కారిడార్. ఇక ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలని అటాక్ చేసి కూల్చేశారు, 9. ఇందులో భాగంగా స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్స్
ఈ ఆపరేషన్ సింధూర్లో పాలు పంచుకున్నాయి. అవి యూరోపియన్ మిస్సైల్స్, లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైల్స్, అది గుర్తుపెట్టుకోండి. ఇక కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ విషయానికి వస్తే, కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ అనేది యాక్చువల్లీ ఇది సిక్కులకి పరమ పవిత్రమైన క్షేత్రము. మీకు ఇమేజ్లో చూస్తే అర్థమవుతుంది. ఈ కర్తార్పూర్ అనేది పాకిస్తాన్లో ఉన్న ఒక ప్రాంతము. ఇండియాకి పాకిస్తాన్కి బార్డర్ ఇక్కడ ఉంటుంది. ఈ కర్తార్పూర్ కారిడార్ ఏం చేస్తుందంటే భారతదేశంలోని పంజాబ్లో ఉన్న గురుదాస్పూర్ డిస్టిక్లో ఉన్న డేరా బాబా నానక్ గురుద్వారాని మరియు పాకిస్తాన్లోని కర్తార్పూర్లో ఉన్న దర్బార్ సాహిబ్ గురుద్వారాని లింక్ చేస్తుంది. ఇది యాక్చువల్లీ పాకిస్తాన్లో ఉంటుంది. అయితే దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. కర్తార్పూర్ దర్బార్ సాహిబ్ గురుద్వారాకి సిక్కుల ఫౌండర్ అయిన గురుదేవ్ నానక్ గారు ఆయన చివర్లో తన జీవితకాలంలో 18 ఏళ్ళు ఇక్కడే బతికి ఇక్కడే మరణించారు, పాకిస్తాన్లోని కర్తార్పూర్లో. అందుకు సిక్కులు ఇక్కడికి వెళ్తారన్నమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది రావి నది మీదుగా ఉంటుంది కారిడారు, రావి రివరు. ఈ కారిడారు 2 కిలోమీటర్లు ఉంటుంది, అబౌట్ 2 కిలోమీటర్స్ కారిడార్ అనమాట. ఇక దీన్ని ఓపెన్ చేయాలని చెప్పేసి సిక్కుల కోసము ఇండియన్ సిక్కుల కోసం ఓపెన్ చేయాలని చెప్పేసి భారత్ పాకిస్తాను 2019 నవంబర్ 9న ఈ కారిడార్ని స్టార్ట్ చేశారు. దీన్ని తొలుత 5 ఏళ్ల వరకు ఎక్స్టెండ్ చేశారు. అంటే 2019 నుంచి 2024 వరకు దీని వ్యాలిడిటీ. మళ్ళీ ఇటీవల 2024 సంవత్సరంలో దీన్ని మరో 5 ఏళ్ల పాటు పొడిగించారు. అయితే ఇప్పుడు ఈ ఉగ్రవాది దాడి జరిగిన తర్వాత క్లోజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. మరి నవంబర్ 9, 2019న అప్పుడు ఎందుకు లాంచ్ చేశారంటే ఆ రోజున గురునానక్ గారి 550వ బర్త్ యానివర్సరీ, 550వ జయంతి అన్నమాట. ఆ సందర్భంగా ఓపెన్ చేశారు. గురునానక్ గారు 1539 ఏడీలో 1539 ఏడీలో కర్తార్పూర్ దర్బార్ సాహిబ్లో మరణించారు. ఇది కర్తార్పూర్ కారిడార్ గురించి. ఇక ఆపరేషన్ సింధూర్తో పాటు భారతదేశం పాకిస్తాన్ పైన లాంచ్ చేసిన వివిధ రకాల మిలిటరీ ఆపరేషన్స్ గురించి కూడా ఐడియా ఉండాలి. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల్ని ఏరివేయడానికి ఆ పహల్గామ్ ఘటన తర్వాత ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఆపరేషన్ టిక్కాన్ లాంచ్ చేశారని చెప్పి కూడా తెలుసుకున్నాం. అయితే ఇంతకుముందు లాంచ్ చేసిన ఆపరేషన్స్ కూడా తెలుసుకోవాలి. ఒకటి 1965 నుంచి మొదలు పెడితే 1965 యుద్ధ సమయంలో పాకిస్తాను లైన్ ఆఫ్ కంట్రోల్ని ఉల్లంఘించినందుకు ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ రిడిల్ని లాంచ్ చేసింది. ఆపరేషన్ రిడిల్. 1971 లిబరేషన్ వార్, బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో అప్పటి ప్రైమ్ మినిస్టర్ శ్రీ ఇందిరాగాంధీ గారు ఆ టైంలో ఆపరేషన్ క్యాక్టస్ లిల్లీని లాంచ్ చేశారు. ఆపరేషన్ క్యాక్టస్ లిల్లీ. ఇక 1984లో ఆపరేషన్ మేఘదూత్ని లాంచ్ చేశారు. లడఖ్లో ఉన్న సియాచిన్ గ్లేషియర్ని కంప్లీట్గా మన ఆధీనంలోకి తీసుకోవడానికి ఆపరేషన్ మేఘదూత్ని 1984లో లాంచ్ చేశారు. ఇక 1999 కార్గిల్ యుద్ధ సమయంలో ఆపరేషన్ విజయ్ని లాంచ్ చేశారు. సో ఈ ఆపరేషన్ పేర్స్ మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ UNSC 1267 కమిటీ. చూస్తూనే ఉన్నాం, పాకిస్తాన్ ఉగ్రదాడి జరిగిన తర్వాత మనము వాళ్ళ ఉగ్రవాద స్థావరాల్ని నాశనం చేసి వచ్చాం. ఇప్పుడు UNSCకి మనము మన ఎన్వాయ్, మన ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు సమాధానం ఇచ్చారు. మేము పాకిస్తాన్ పైన అటాక్ చేయడం అనేది అది తప్పేమీ కాదు, వాళ్ళు మా ప్రజల్ని చంపేశారు, అక్కడున్న ఉగ్రవాదాన్ని మనం నాశనం చేయాలని చెప్పేసి లాంచ్ చేశామని చెప్పేసి వివరణ ఇచ్చారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది UNSC 1267 కమిటీ అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ 1267 కమిటీ అంటే ఇది శాంక్షన్స్ విధిస్తుంది. ముఖ్యంగా ఉగ్రవాద సంస్థల్ని టెర్రరిస్టులు లేదా టెర్రరిస్టు సంస్థలుగా గుర్తించి వాటిపైన ఆర్థిక ఆంక్షలు విధిస్తుందన్నమాట. వాళ్ళ అకౌంట్లని ఫ్రీజ్ చేయడము అటువంటివి చేస్తుంది UNSC 1267 కమిటీ. అయితే UNSC 1267 కమిటీలో ఎప్పటి నుంచో భారతదేశము లష్కరే తోయిబాకు చెందిన టెర్రరిస్టులు, జైషే మహమ్మద్ ఇటువంటి వాళ్ళని దీంట్లోకి చేర్చాలి, వాళ్ళని గ్లోబల్ టెర్రరిస్టులుగా ప్రకటించాలని భారతదేశం ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ చైనా తన వీటో పవర్ని ఉపయోగించి అడ్డుకుంటా ఉంది. ఎందుకంటే చైనా UNSCలో పర్మనెంట్ మెంబర్ కాబట్టి, యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో అది శాశ్వత సభ్యదేశం కాబట్టి. ఇక UNSC 1267 కమిటీ
1999లో ఏర్పాటైంది. యాక్చువల్లీ దీన్ని అల్ ఖైదా శాంక్షన్స్ కమిటీ అని కూడా అంటారు. దీన్నే డాయిష్ అండ్ అల్ ఖైదా శాంక్షన్స్ కమిటీ అని కూడా అంటారు. ఇది ఇక్కడ తెలుసుకోవాల్సింది వ్యక్తులను మరియు గ్రూప్స్ని గ్లోబల్ టెర్రరిస్ట్ సంస్థలుగా గుర్తిస్తుందన్నమాట. ఇక మనము యుఎన్ఎస్సికి సంబంధించి ఎన్ని మెంబర్స్ ఉంటారో కూడా తెలుసుకోవాలి. ఈ యుఎన్ఎస్సి 1 to 6, 7 కమిటీలో ఓవరాల్గా 15 సభ్య దేశాలు ఇందులో పాలు పంచుకుంటాయి. 5 పర్మనెంట్ మెంబర్సు, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్. అవి మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం, మరొకసారి రికాల్ చేద్దాం. ఇక 5 పర్మనెంట్ మెంబర్స్ అంటే యుఎస్ఏ, యూకే, చైనా, ఫ్రాన్స్, రష్యా. 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ని 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ని 2 ఏళ్ల పదవీ కాలానికి గాను యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సెలెక్ట్ చేస్తుందన్నమాట. వీటి పదవీ కాలం 2 ఏండ్లు ఉంటుంది. ఆ 10 ఒకసారి రికాల్ చేద్దాం. అల్జీరియా, డెన్మార్క్, గ్రీస్, గయానా, పనామా, సౌత్ కొరియా, స్లోవేనియా, సోమాలియా, పాక్, సియర్రా లియోన్. ప్రస్తుతం పాక్ ఉంది. 2026కి దీని పదవి అయిపోతుంది ఇక్కడ. ఇక యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్. యునైటెడ్ నేషన్స్కి 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఉంటాయి. యునైటెడ్ నేషన్స్కి 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్. అందులో ఐసీజే కూడా ఒకటి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా ఒకటి. నెక్స్ట్ వన్ అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి ఒక మిలిటరీ ఆపరేషన్ గిడియన్స్ చారియట్స్ అనే ఒక మిలిటరీ ఆపరేషన్ని ఇజ్రాయెల్ లాంచ్ చేసింది. గాజాలో తీవ్రవాద సంస్థ అయిన హమాసు చాలామంది ప్రాణాలను తీసేస్తూ ఉంది. ముఖ్యంగా చాలామంది ఇజ్రాయేలీలని బందీలుగా హమాసు నిర్బంధించింది అని చెప్పేసి ఆ హమాస్ తీవ్రవాద సంస్థని నాశనం చేయాలని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు గారు గిడియన్స్ చారియట్స్ పేరిట మిలిటరీ ఆపరేషన్ని లాంచ్ చేశారు. సో ఈ పేరు ఇంపార్టెంట్. ఇక వీ డిస్కస్డ్ ఎనఫ్ అబౌట్ గాజా, మొరాగ్ కారిడారు, నెట్జారిమ్ కారిడారు, అవన్నీ కూడా మనం వెస్ట్ బ్యాంకు అవన్నీ డీటెయిల్గా తెలుసుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇంటర్పోల్ సంస్థకు సంబంధించి ఇప్పుడు ఎక్కువగా ఈ ఆపరేషన్స్, క్రిమినల్, సైబర్ క్రైమ్స్ ఇవి ఎక్కువగా వార్తల్లో ఉన్నాయి కాబట్టి మనము ఆర్గనైజేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సోఫార్ ఇప్పటి వరకు ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్స్ చూసాం, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్, ఐఐటీస్కి సంబంధించి. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఒక క్వశ్చన్. ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ క్రిమినల్ పోలీస్ సంస్థ ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది? ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఇంటర్పోల్ ఈజ్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ విచ్ కంట్రీ? అమెరికా, యుఎస్ఏ, యూకే, జర్మనీ, ఫ్రాన్స్. దీనికి ఆన్సర్ చేయండి. ఇలాంటివి యూపీఎస్సీలో కూడా అడుగుతారు. అలానే ఇంటర్పోల్ ఎన్ని రకాల నోటీసుల్ని జారీ చేస్తుంది? మనం డిస్కస్ చేసాం. కలర్ నోటీసులు ఉంటాయని చెప్పేసి, రెడ్ నోటీసు, బ్లూ నోటీసు, అటువంటివి. ఎన్ని రకాల నోటీసుల్ని జారీ చేస్తుంది? అలానే ఇందులో ఉన్న మెంబర్ కంట్రీస్ ఎన్నో కూడా చెప్పండి. మెంబర్ కంట్రీస్ ఎన్నున్నారు? ఇక నిన్నటి క్వశ్చన్స్ విషయానికి వస్తే మనం అడిగినది ఒకటి, వరల్డ్ బ్యాంక్ డెఫినేషన్ ప్రకారము ఎక్స్ట్రీమ్ పావర్టీ, అత్యంత పేదరికం అంటే ఎవరిని పరిగణిస్తారు అంటే ఎవరైతే రోజుకు $2.15 కంటే తక్కువ డబ్బులతో బతుకుతూ ఉంటారో వాళ్ళని ఎక్స్ట్రీమ్ పావర్టీ పీపుల్గా పరిగణిస్తారు. మరొకటి, ద ఆర్డర్ ఆఫ్ ద ముబారక్ అల్ కబీర్ అవార్డు ఏ దేశం ఇస్తుంది అంటే కువైట్ దేశపు అత్యున్నత పురస్కారం. ఇక బాల్డ్ ఈగల్ని ఏ దేశము తమ జాతీయ పక్షిగా ప్రకటించింది అంటే యుఎస్ఏ, అమెరికా. నెక్స్ట్ వన్, వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2025 తెలంగాణ స్పెసిఫిక్. ఈ వరల్డ్ పోలీస్ సమ్మిట్ అంతర్జాతీయ పోలీసు సదస్సు 2025 మే 13 నుంచి మే 15, 2025 జరగబోతూ ఉంది. దుబాయ్లో జరగబోతూ ఉంది. దుబాయ్ పోలీస్ వాళ్ళు దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అయితే దీంట్లో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారికి మరియు హైదరాబాద్కు చెందిన నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్కి ఫస్ట్ ప్లేస్ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇక నార్కోటిక్స్ దీనికి ముఖ్య కారణం ఫస్ట్ ప్లేస్ రావడానికి నార్కోటిక్స్ అంటే డ్రగ్స్ పైన తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉన్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు వచ్చింది. ఈ వరల్డ్ పోలీస్ సమ్మిట్ రోజున ఈయన స్వీకరించబోతూ ఉన్నారు. అవార్డు కేటగిరీ వచ్చేసి ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అవార్డు. ఎక్సలెన్స్ ఇన్
యాంటీ నార్కోటిక్స్ అవార్డు. ఈ వరల్డ్ పోలీస్ సమ్మిట్లో భాగంగా సుమారుగా 138 దేశాలకు చెందిన పోలీస్ చీఫ్స్ లైక్ ఇన్క్లూడింగ్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా అటువంటి పోలీస్ సంస్థలు అటెండ్ కాబోతూ ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఇండియన్ నేవల్ షిప్ శారదా ఐఎన్ఎస్ శారదా ఐఎన్ఎస్ శారదా మాల్దీవ్స్ని చేరుకునిందట. ఇండియాకి మాల్దీవ్స్కి మధ్య డిఫెన్స్ కోఆపరేషన్ అనేది చాలా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఏదైనా విపత్తులు సంభవించినప్పుడు, డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఇరు దేశాల నేవీలు కూడా సహకరించుకోవాలి. ఆ ఆపరేషన్స్లో భాగంగా హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజు మే 4 నుంచి మే 10 వరకు జరగబోతా ఉంది మాల్దీవ్స్లో. మే 4 నుంచి మే 10 వరకు ఈ ఎక్సర్సైజ్లో భాగంగా విపత్తులు సంభవించినప్పుడు ప్రజల్ని సంరక్షించడము, రెస్క్యూ ఆపరేషన్స్ని చేపడతారు. భారతదేశం నుంచి ఐఎన్ఎస్ శారదా మాల్దీవ్స్లోని మాఫిలా ఫుషి అటోల్ అనే ప్రాంతానికి చేరుకునింది. అటోల్ అంటే జాగ్రఫీలో ఇది ఒక కోరల్ రీఫ్ అనమాట, పగడపు దిబ్బ అని చెప్పవచ్చు. ఇక ఇండియాకి మాల్దీవ్స్ విషయానికి వస్తే భారత్కి మాల్దీవ్స్కి ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ కూడా 2025 ఫిబ్రవరిలో జరిగింది. ఎకువేరిన్ ఎక్సర్సైజ్ పేరిట ఎకువేరిన్ ఆర్మీ ఎక్సర్సైజు మాల్దీవ్స్లో జరిగింది ఈ సంవత్సరం. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం మాల్దీవ్స్. ఇక అలానే ఎక్సర్సైజ్ దోస్తీ అని కూడా ఉంది. ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్ మధ్య జరిగే 3 దేశాల కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజు ఎక్సర్సైజ్ దోస్తీ. ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అగైన్ మరొక ఇండియన్ నేవల్ షిప్ ఐఎన్ఎస్ తమల్. ఈ పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత భారతదేశము తన నేవల్ ప్రిపేరెడ్నెస్ని పెంచుకుంటా ఉంది. అందులో భాగంగా రష్యాలో నిర్మించిన ఐఎన్ఎస్ తమలు భారత నేవీకి చేరింది. ఇక ఐఎన్ఎస్ తమల్ ఇది స్టెల్త్ ఫ్రిగేట్ అనమాట, స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్. స్టెల్త్ అంటే ఏంటి? స్టెల్త్ టెక్నాలజీ అంటే ప్రత్యర్థి రాడార్ కంటికి కూడా చిక్కవు అనమాట, ప్రత్యర్థి రాడార్ కంటికి చిక్కవు, అదే స్టెల్త్ ఫ్రిగేట్ అవుతుంది. ఇది యాక్చువల్లీ క్రివక్ 3 క్లాసుకు చెందిన మిస్సైల్ అని చెప్పవచ్చు. క్రివక్ 3 ఇది గతంలో ఇండియాకి రష్యాకి మధ్య కుదిరిన ఒప్పందం. $2.5 బిలియన్ ఒప్పందం. $2.5 బిలియన్ ఒప్పందం ఇండియాకి రష్యాకి కుదిరింది. అందులో భాగంగా 4 స్టెల్త్ ఫ్రిగేట్లని అభివృద్ధి చేస్తారు. అందులో 2ంటిని రష్యాలో నిర్మిస్తూ ఉన్నారు, మరో 2ంటిని భారతదేశంలోని గోవా షిప్యార్డ్ లిమిటెడ్ వద్ద టెక్నాలజీ ట్రాన్స్ఫర్ సాంకేతికత బదిలీ సహాయంతో నిర్మిస్తూ ఉన్నారు. ఆ 4 మనం తెలుసుకోవాలి. ఈ ఐఎన్ఎస్ తమల్ అనేది రెండవది. ఆ 4 చూద్దాం. ఒకటి ఐఎన్ఎస్ తుషిల్. ఈ ఐఎన్ఎస్ తుషిల్ కూడా రష్యాలో నిర్మించారు. రెండవది ఐఎన్ఎస్ తమల్, ఇది రష్యాలో నిర్మించారు. ఇవి 2 కూడా నేవీలో జాయిన్ అయ్యాయి ఆల్రెడీ. మూడవది ఐఎన్ఎస్ త్రిపుత్, ఇది గోవా షిప్యార్డ్ లిమిటెడ్ వద్ద నిర్మిస్తూ ఉన్నారు. నాలుగవది ఐఎన్ఎస్ తవస్య. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పేర్లు అంతా కూడా టీతో ఉన్నాయి. టీ అంటే తల్వార్ క్లాస్ అని కూడా చెప్పవచ్చు. వీటిని తల్వార్ క్లాస్ లేదా రష్యాకు చెందిన క్రివక్ 3 క్లాస్ అని చెప్పవచ్చు వీటిని. ఇలాంటి ఐఎన్ఎస్ షిప్స్ తప్పకుండా ఐడియా ఉండాలి ప్రతిదీ. ఇక ఎప్పుడు టీ అనే పేరుతో ఇవి వార్తల్లో చూసినా మనకి క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, అవార్డ్స్కి సంబంధించి ఒడిషా మాజీ ముఖ్యమంత్రి బిజు పట్నాయక్ గారికి రష్యా సాహస పురస్కారం. ఒడిషా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారి తండ్రి కూడా మాజీ చీఫ్ మినిస్టర్ బిజు పట్నాయక్ గారు. ఆయన మరణించి చాలా ఏళ్ళు అయింది. అయితే ఆయన సేవలు చేసినందుకు గాను, ఆయన చేసిన సేవలు ముఖ్యంగా ఇండోనేషియా విముక్తి ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నాడు. అలానే 2వ ప్రపంచ యుద్ధంలో రష్యాకు సహకరించినందుకు గాను బిజు పట్నాయక్ గారికి రష్యా సాహస పురస్కారం దక్కింది. ఈ అవార్డును నవీన్ పట్నాయక్ గారు తండ్రి తరపున అందుకున్నారు. ఇక బిజు పట్నాయక్ గారి విషయానికి వస్తే ఆయన భారత స్వాతంత్ర సంగ్రామంలో కూడా పాల్గొన్నాడు. అలానే ఇండోనేషియా గతంలో ఆయన్ని భూమిపుత్రుడిగా సత్కరించింది. నెక్స్ట్ వన్, పిప్రహ్వా బుద్ధిస్ట్ రిలిక్స్. జనరల్గా గౌతమ బుద్ధుడికి సంబంధించి
అస్థికలనే భారతదేశంలో చైత్యాస్గా నిర్మించి పూజిస్తూ ఉంటారు బౌద్ధ మతస్థులు. అలాంటిదే ఇంకొకటి పిప్రహ్వా. పిప్రహ్వా జెమ్ స్టోన్స్ అనమాట. ఈ ఇమేజ్లో చూపిస్తున్నట్టు ఇవి గౌతమ బుద్ధుడు వాడిన వజ్రాలు, వైడూర్యాలు ఆ టైప్ అనమాట. అతని రెలిక్స్ అని చెప్పవచ్చు, జెమ్ స్టోన్స్. అయితే వీటిని ఇంగ్లాండ్కు చెందిన సోతిబీ అనే కంపెనీ హాంకాంగ్లో వేలం వేయాలని చెప్పేసి నిర్ణయించింది, ఆక్షన్ చేయాలని చెప్పేసి వీటిని అమ్మాలని. అయితే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మన కల్చరల్ మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది, లీగల్ నోటీసులు. ఇవి మా దేశానికి చెందినవి, ఇవి కనుక మీరు వేలం వేసినట్టయితే కొలోనియల్ ఎక్స్ప్లాయిటేషన్ని మళ్ళీ కొనసాగించినట్టే అని చెప్పేసి కల్చరల్ మినిస్ట్రీ లీగల్ నోటీస్ జారీ చేసింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పిప్రహ్వా జెమ్ స్టోన్స్ ఎవరికి చెందినవంటే బుద్ధుడికి. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ డేస్ ఇన్ న్యూస్, ముఖ్యమైన దినోత్సవాలు. వరల్డ్ తలస్సేమియా డే 8th May టుడే. తలస్సేమియా అనేది ఒక రేర్ జెనెటిక్ బ్లడ్ డిజార్డర్ అని చెప్పవచ్చు, అంటే జన్యుపరమైన వ్యాధి అని చెప్పవచ్చు. ఇది ఒకటి. ఈ తలస్సేమియా వచ్చింది అంటే ఏమవుతుందంటే బాడీలో జనరల్గా మన బాడీలో రక్తము హిమోగ్లోబిన్ని న్యాచురల్గా ఉత్పత్తి చేస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ బ్లడ్ డిజార్డర్ వచ్చిందనుకో ఆ బాడీ అనేది హిమోగ్లోబిన్ని నార్మల్గా ఉత్పత్తి చేసే కెపాసిటీని కోల్పోతుందట. అప్పుడు హిమోగ్లోబిన్ లేకపోతే ఏమవుతుంది, బాడీలో మొత్తం మొహమంతా పీక్కుపోతుంది, డార్క్ ఎల్లోయిష్ స్కిన్గా మారిపోతుంది చర్మము. అలానే ఇక ఫ్యాటిగ్గు, అలసట, వీక్నెస్సు, అబ్డామినల్ పెయిన్, ఇవన్నీ కూడా తలస్సేమియా వ్యాధి వచ్చిన వాళ్ళకి వస్తాయన్నమాట. ఎవరైతే ఇద్దరు క్యారియర్స్ అంటే తలస్సేమియా వ్యాధి కలిగిన ఇద్దరు కనుక పెళ్లి చేసుకుంటే తప్పకుండా వాళ్ళ పిల్లలకు కూడా తలస్సేమియా వస్తుందని చెప్పేసి కూడా రీసెర్చ్ తెలుపుతూ ఉంది. ఇక థీమ్ విషయానికి వస్తే ఈ సంవత్సరం టుగెదర్ ఫర్ తలస్సేమియా యునైటింగ్ కమ్యూనిటీస్ ప్రయారిటైజింగ్ పేషెంట్స్. టుగెదర్ ఫర్ తలస్సేమియా యునైటింగ్ కమ్యూనిటీస్ ప్రయారిటైజింగ్ పేషెంట్స్. ఇక మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఎవ్రీ ఇయర్ 10,000 నుంచి 10,000 నుంచి 15,000 మంది చిల్డ్రన్కి తలస్సేమియా సోకుతుందట. జెనెటిక్ డిజార్డర్ లైక్ సికిల్ సెల్ అనీమియా, ఇవన్నీ కూడా జెనెటిక్ డిజార్డర్స్ అని చెప్పవచ్చు. దట్స్ ఇట్, దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. కేబినెట్ కమిటీ ఆమోదించిన స్కీమ్స్, రివైజ్డ్ శక్తి పాలసీ, సిబిఐ చీఫ్గా కొనసాగనున్న ప్రవీణ్ సూద్ గారు 7 ఏడాది పాటు పదవీకాలం పొడిగింపు, ఈవీఎంల వివాదం, కర్తార్పూర్ సాహిబ్ కారిడార్, యుఎన్ఎస్సి 1267 శాంక్షన్స్ కమిటీ, గిడియాన్స్ చారియట్స్ ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్, వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2025, ఐఎన్ఎస్ షర్దా, ఐఎన్ఎస్ తమల్, బిజు పట్నాయక్ రష్యా సాహస పురస్కారం, పిప్రహ్వా బుద్ధిస్ట్ రెలిక్స్, వరల్డ్ తలస్సేమియా డే 8th May 2025. That's it. These are today's current affairs and we'll meet you again tomorrow. Thank you everyone.